If you're talking about this audio, right? Listen to this audio carefully. I have said that it's your and Raj Tarun problem. Please solve it. And in the second audio, I said that in the same audio towards the end, I said that I haven't spoken to Raj Tarun from last 8 months. But whenever I'm talking for my thing, she's shouting. కలిసి ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్నారు అనేది అలిగేషన్. What? ప్రొడ్యూసర్ డైరెక్టర్ తోటి కలిసి ఒకే దగ్గర ఉంటున్నారు అని చెప్పి ఆమె అలిగేషన్ మీ పైన. It's all false allegation. ఇప్పుడు రాజ్ తరుణ్ లేకపోతే లావణ్య మీరు మీ ముగ్గురు మధ్యలోకి మీ బ్రదర్ ఎందుకు వచ్చాడు, తను ఎందుకు చార్జ్ చేయాల్సి వచ్చింది? She contacted my brother never contacted her. And if you're talking about this audio, right? Listen to this audio carefully. I have said that it's your and Raj Tarun problem. Please solve it. And in the second audio, I said that in the same audio towards the end, I said that I haven't spoken to Raj Tarun from last 8 months. But whenever I'm talking for my thing, she's shouting. రైట్ తను అంటుంది అది వాళ్ళ బ్రదర్ని మీరు కాంటాక్ట్ చేశారు తప్ప వాళ్ళు మిమ్మల్ని ఏం కాంటాక్ట్ చేయలేదని. కూడా అదే చెప్పాను, వాళ్ళ బ్రదర్ని అఫ్ కోర్స్ నేనే కాంటాక్ట్ చేస్తాను, నా పెయిన్ ఇది. ఇందాక లైవ్లో కూడా అదే చెప్పాను. మరి ఇది ఒక దగ్గర ఆగనప్పుడు, వీళ్ళ అబద్ధాలు ఒక దగ్గర ఆగనప్పుడు మరి ఇంకా నేనేం చేయను? ఎవరి దగ్గరికి వెళ్ళను? ఫస్ట్ డైరెక్ట్గా నేను పోలీస్ స్టేషన్ మీడియాని రాలా, పర్సనల్గా ఫ్యామిలీస్కి చెప్పడానికే ట్రై చేశాను. అవ్వని పక్షంలో నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది, ఆల్మోస్ట్ 1 year అవుతుంది. ఇంకా మనిషి వెళ్ళిపోయాడు, ఇంకా తప్పలేదు నాకు. అంటే ఇక్కడ ఉండటం లేదా లేకపోతే ఇక్కడ ఉండడమే మానేశాడా? సో నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చే 2 days ముందు వెళ్ళిపోయాడు, ఫ్లాట్ తీసుకున్నాడు మాదాపూర్లో. అండ్ అప్పటి నుంచి తిను వెళ్తూనే ఉన్నాడు అమ్మాయిని కలవడానికి. అండ్ ఇప్పుడు మీరు ప్లే చేసిన ఆడియో అది వేరు, ఇప్పుడు నేను చేసింది వేరు. ఇది చేసుంటే ఆమెకి కొంచెం క్లారిటీ వచ్చేది. అండ్ ఇప్పుడు ప్లే చేశాను కదా ఇప్పుడు. అందులో ఆమె చెప్తుంది ఏమని, కలవలేదు అని చెప్తుంది 8 months నుంచి. సో మరి 8 months నుంచి కలవకపోతే మే ఎప్పుడండి? 2 months, ఇది జూలై. సో తను ఇన్ఫాక్ట్ దాంట్లో మాట్లాడుతున్నప్పుడు చెప్పుకొచ్చింది అనమాట, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 నెలలు మాట్లాడలేదు, తర్వాత మేము మాట్లాడుకున్నాం ఎందుకంటే మాకు ప్రమోషన్స్ ఉన్నాయి కాబట్టి ప్రమోషన్స్లో కాన్వర్సేషన్ తప్పదు అనేది. నేను కాదని నేను అన్నాను. మరి తను ఇక్కడ నుంచి చెన్నై ప్రమోషన్కి వెళ్ళాడండి. హోటల్ రూమ్లో ప్రమోషన్ జరుగుతుందా? ఒక అబ్బాయి వైన్ పట్టుకొని కేక్ కట్ చేయడం ప్రమోషనా? చెప్పండి. రైట్. సో ఈ ఇష్యూస్ అన్నీ వాళ్ళ పేరెంట్స్తో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? కాల్స్ చేసేవాళ్ళ రాజ్ తరుణ్ పేరెంట్స్తో? ఎందుకంటే ఇది ఈ మధ్య జరుగుతోంది కాదు, గత కొన్ని రోజులుగా, ఇన్ఫాక్ట్ కొన్ని నెలలుగా జరుగుతున్నప్పుడు పెళ్ళైంది అంటున్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారా? డెఫినెట్గా చేశాను, నా దగ్గర రికార్డింగ్ కూడా ఉంది, నేను మళ్ళీ ఖచ్చితంగా వినిపిస్తాను. ఒకసారి వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసే ప్రయత్నం చేశారా? వాళ్ళ నాన్నగారికి కానీ వాళ్ళ మదర్ కానీ? చేశాను. సో ఒక టైం తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మేమేం ఫోర్స్ చేయగలమమ్మా, తన ఇష్టం కదా అన్న పాయింట్కి వచ్చారు. ఇంకంతే, అండ్ దట్స్ ద రియాలిటీ. సో పెళ్ళైన తర్వాత, ఎందుకంటే మీరు పెళ్ళైంది అంటున్నారు కాబట్టి, అవును, భార్యాభర్తలుగా మీ అత్తవారింటికి ఎప్పుడైనా వెళ్ళారా? సో వాళ్ళు ఫస్ట్ వైజాగ్లో ఉండేవాళ్ళండి. వాళ్ళని వైజాగ్ నుంచి తెచ్చిందే నేను హైదరాబాద్కి. మొత్తం షిఫ్ట్ అయిపోయారు. మా అమ్మగారు, తాతగారిని కూడా, మా ఫ్యామిలీ పిక్చర్ కూడా ఉంటుంది అందరు టుగెదర్. సో అప్పుడు మేమందరం కలిసే ఉండేవాళ్ళం టుగెదరే. దాని తర్వాత వాళ్ళు ఉప్పల్ షిఫ్ట్ అయ్యారు. అండ్ దెన్ 2020 లాక్డౌన్ అప్పుడు మా అమ్మగారు, తాతగారు చనిపోయారు. దాని తర్వాత అండ్ అప్పటివరకు కలిసే ఉన్నాం. ఓకే, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడం అంటే భార్యాభర్తలుగా ఉండేవాళ్ళు, ఒకే ఇంట్లో ఉన్నాం అందరం, ఫ్యామిలీ అంతా. ఓకే. సో ఒక్కసారి వాళ్ళ పేరెంట్స్కి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? అంటే కాల్ అయితే చేస్తాను, బట్ లిఫ్ట్ చేస్తారో లేదో తెలీదు. ఓకే, ఒకసారి కాల్ చేయండి, లేకపోతే నెంబర్ ఇవ్వండి, మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మంచి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం. అండ్ ఐల్ టెల్ యూ సింపుల్ థింగ్. ఇప్పుడు కూర్చొని ఇది ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఇప్పుడు టైం కరెక్ట్ కాదేమో, బికాజ్ నేను స్టేషన్కి కూడా వెళ్ళాలి అండ్ హ్యావ్ టు సబ్మిట్ ద ఎవిడెన్సెస్. ఆల్రెడీ నాకు 6 missed calls ఉన్నాయి. అండ్ నేను చేయడం అయితే చేస్తున్నాను. సో రాజ్ తరుణ్ వాళ్ళ నాన్నగారి ఫోన్ రింగ్ అవుతోంది, లిఫ్ట్ చేస్తే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, రాజ్ తరుణ్ వాళ్ళ నాన్నగారికి కాల్ కనెక్ట్ అయితే కనుక మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎంతకీ ఏం జరిగింది, ఈ విషయం వాళ్ళ వరకు ఎప్పుడు వెళ్ళింది, అసలు వెళ్ళిందా లేదా, వెళితే ఎప్పుడు వెళ్ళింది, ఎట్లా సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారు, ఇంతకీ సాల్వ్ చేసే ప్రయత్నాలు జరిగాయా లేదా, ఇవన్నీ కూడా వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. రింగ్ అవుతోంది. ఓకే, నేను మెసేజ్ కూడా చేయడం జరిగింది, రిప్లై ఇవ్వలేదు నాకు. మీ పేరెంట్స్తో మాట్లాడారా ఈ ఇష్యూ? మాట్లాడాను. ఏమన్నారు?
ఏమంటారు వాళ్ళు కూడా ఫస్ట్ అంటే మీడియాలోకి వస్తుంది అని ఫస్ట్ వాళ్ళకి తెలియదు, ఇంకా అంత డిస్కస్ చేయలేదు బికాస్ హ్యాపెన్ వెరీ క్విక్లీ. స్టేషన్కి వెళ్తున్నాను కంప్లైంట్ అన్న వరకు తెలుసు. మీడియాది అవ్వడం వాళ్ళకి దాంట్లో చూడడం షాక్లోనే ఉన్నారు. అలాగే కొంతమంది అంటే గేమ్ షోస్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళతో కూడా తనకి రిలేషన్షిప్ ఉంది అనేది మీరు అన్నారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎవరు గేమ్ షోస్ అండి? ఐ మీన్ ఒక గేమ్ షోస్లో పార్టిసిపేట్ చేసే విషయంలో కూడా తనకి ఉన్నది అనేది. ఐ థింక్ హరియానా గ్లోరీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అచ్చా, హరియానా గ్లోరీ, ఎస్. సో ఏంటి ఏం జరిగింది హరియానా గ్లోరీతో ఇష్యూ ఏంటి? అగైన్ అదే అండి, మళ్ళీ ఇప్పుడు ఇంత డీటెయిల్గా మనం నాకు చెప్పడానికి ఏం ప్రాబ్లం లేదు, నేను ఇందాక లైవ్లో కూడా చెప్పాను. ఐ హ్యావ్ టు గో కూడా. ఓకే. అండ్ నేను మళ్ళీ ఇదే ఆర్టీవీ ఛానల్కి ఇక్కడే వచ్చి కూర్చొని ఇక్కడే అన్నీ చెప్తాను. అండ్ నాకు న్యాయం కావాలి కాబట్టి, హెల్ప్ కావాలి, అండ్ నా రాజ్ నాకు మళ్ళీ వెనక్కి కావాలి. అండ్ ఆవిడ చెప్పింది నేను ప్రూవ్ చేస్తే నా రాజుని వెనక్కి ఇస్తానని. మీరు ప్లీజ్ ఆవిడని ఆ మాటకి సమాధానం చెప్పించండి నాకు. అంటే మాల్వి మల్హోత్రా నుంచి మాల్వి మల్హోత్రా ఇందులో ఓకే నువ్వు అన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నావు అంది. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను ఫాల్స్ ఎలిగేషన్స్ అయితే చేయట్లేదని. అప్పుడు ఓకే ఇఫ్ నువ్వు ప్రూవ్ చేస్తే రాజ్ని నా ఇంటికి పంపిస్తావా వెనక్కి అంటే ఎస్ అంది కదా. ఓకే, ఇప్పుడు ఆ ప్రూఫ్తో మీరు వెళ్ళబోతున్నారా? ప్రూఫ్ ఇచ్చాను కదా. సో ఇవి ఓకే ప్రూఫే కదండి. రైట్. మయాంక్ మల్హోత్రాతో ఒకసారి చార్ట్ ఉంది, ఆ చార్ట్ను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఈ చార్ట్ ఆ కాన్వర్సేషన్ ఏంటి రాజ్తోని మీ ఇన్ఫ్యాక్ట్ రాజ్ టోల్డ్ అస్ వాట్ యు ఆర్ అంటే తను చెప్తున్నాడు దట్స్ వాట్ రాజ్ సరే అబౌట్ యూ అంటూ కూడా. సో ఏంటి కాన్వర్సేషన్లో ఏం జరిగింది? ఈ కాన్వర్సేషన్లో ఎందుకు అటువంటి మరి మీరే చూడండి ఎవరు అబ్యూస్ పెడుతున్నారో. సో ఇప్పుడు ఈ కాన్వర్సేషన్ తర్వాత అంటే ఈ కాన్వర్సేషన్ మీకు రాజ్కి జరుగుతున్నప్పుడు మయాంక్ నాది మయాంక్ అదే అంటే రాజ్ సెంట్రిక్ గానే జరుగుతుంది కాబట్టి రాజ్ దృష్టి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? చూడు ఎటువంటి కాన్వర్సేషన్ జరుగుతుంది. నన్ను బ్లాక్ చేశాడు కాబట్టి ఇప్పుడు నా కోపంతో నేను మళ్ళీ అప్రోచ్ అయ్యాను. ఓకే, ఇది మొన్న ఒక 5 days బ్యాక్ ఎప్పుడు అనుకుంటా. సో కాన్వర్సేషన్ అంటే ఏ సందర్భంలో తనతో ఆ కాన్వర్సేషన్కి వెళ్ళాల్సి వచ్చిందంటే మాల్వి మల్హోత్రాతో కాకుండా మయాంక్తో ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అక్కడ? అంటే మాల్వి రెస్పాండ్ అవ్వలేదు. నేను వీళ్ళ తమ్ముడికి మెసేజ్ చేసిన తర్వాతే మాల్వి రెస్పాండ్ అయింది. ఒక్కసారి కాన్వర్సేషన్ చూద్దాం. ఫ్యాక్ట్ ఆఫ్ వాట్ దట్ యూ గైస్ గోనా డూ, సెండింగ్ మీ టు జైల్ ఆర్ కిల్ మీ. I already went and came from prison. I'm not scared anymore. This time you will not come out. ఏంటా కాన్వర్సేషన్ అది దిస్ టైం? సో నాకు లాస్ట్ టైం అక్టోబర్లో వాళ్ళు బెదిరించడం జరిగింది. హిమాచల్ సీఎం అని ఒకటి టాపిక్ తీసుకొచ్చి నేను వెళ్ళేసే వచ్చాను, ఇంకా భయం ఏం లేదు నాకు. అంటే దిస్ టైం యూ విల్ నాట్ కమ్ అవుట్ అంటూ కూడా ఆ మెసేజ్. ఈసారి నువ్వు బయటికి రావు ఇంకా అని. సో మళ్ళీ ఇక్కడ వాళ్ళతో మాట్లాడారా? అంటే ఇంత ఇష్యూ జరిగిన తర్వాత ఎందుకంటే ఒక థ్రెట్ అనేది ఒక మీకు అనిపించినప్పుడు అప్పుడు అప్రోచ్ అవ్వచ్చు కదా పోలీసులని, బికాస్ నాకు అందుకే కదండి ఇప్పుడు వచ్చింది నేను. ఓకే, సో అంటే రాజ్తో కాన్వర్సేషన్ కాకుండా ఈ ఇష్యూకి సంబంధించి వెళ్ళాలనుకోలేదు మీరు? అర్థం కాలేదు. ఇప్పుడు రాజ్తో ఉన్న ఇష్యూకి సంబంధించి మీరు కంప్లైంట్ చేశారు, బట్ నేను ఫస్ట్ పెట్టింది కూడా అక్క తమ్ముళ్ళ మీదే అండి. ఓకే, అక్క తమ్ముళ్ళ వల్ల నాకు ఇలా జరిగింది, ఛాలెంజ్ చేశారు, థ్రెట్ చేశారు. అండ్ మాల్వి గేమ్స్ ఇదంతా రాజుకి సంబంధం లేదంటుంది, రాజుకు ఉంది, దయచేసి నా రాజు నాకు ఇప్పించండి అనే కంప్లైంట్. ఓకే, రాజ్ నేను కంప్లైంట్ పెట్టానని ఆవేశంగా వచ్చేసాడు నా మీదకి. నేను రాజు మీద పెట్టలేదండి. సో ఎట్ లాస్ట్ ఇప్పుడు రాజ్తో రెండుకి సంబంధించి ఇష్యూ అంటే ఇప్పుడు అక్కడ చుట్టూ తిరుగుతుంది కాబట్టి మీరు పెట్టింది ఒక కేసు అయితే మీకు డైవర్షన్ అయింది రాజ్ మీదకి. అంటే ఇప్పుడు మరి మీడియా ముందుకు వచ్చి చాలా తప్పుగా మాట్లాడేశాడు ఆల్రెడీ. దాని ముందు కూడా ఫస్ట్ నేను ఆర్టీవీ వాళ్ళకే ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా నేను వాళ్ళది చెప్తున్నాను తప్ప రాజ్ది కాదు. నాకు రాజ్ కావాలనే చెప్పాను. కాకపోతే అతను నా పైన యాంటీగా ఇంకా వచ్చాడు కాబట్టి, ఇంకా నేను వద్దని ఇంకా డిక్లేర్ చేస్తున్నాడు కాబట్టి దెన్ ఐ హ్యావ్ టు కదండి. ఇంకా మరి ఎందుకంటే నేను ఎటుపోను ఇప్పుడు, ఎటుపోను. సో ఇప్పుడు నెక్స్ట్ మీకున్న ఆప్షన్స్, ఎందుకంటే మీరు అన్నట్టుగా మీకు ఎవరు లేరు అంటున్నారు, మరి ఈ టైంలో మీకు సపోర్ట్ ఎవరు? మరి తనే ఉండాలి, కానీ తను లేడు అంటే ఇంకా నేను ఏం చేయాలి తెలియదండి నాకు. అంటే నేను ఫైట్ చేస్తాను. అండ్ ఐ థింక్ ఒకసారి మా లాయర్తో మాట్లాడితే కొంచెం బెస్ట్ ఏమో అండి, బికాస్ ఒకసారి లాయర్తో కూడా కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ లాయర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రిక్వెస్ట్ టీమ్ ఒక్కసారి లాయర్తో కూడా మాట్లాడే కనెక్ట్ అవుతోంది ఐ థింక్. సో ఫస్ట్ మీరు లాయర్ని అప్రోచ్ అయినప్పుడు ఎవరి త్రూగా అప్రోచ్ అయ్యారు డైరెక్ట్? ఎందుకంటే మీరు అంటున్నారు మీకు అంత బయట ప్రపంచం తెలియదంటూ కూడా. సో ఎట్లా మరి ఎవరు మీకు హెల్ప్ చేశారు? ఎవరు మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని అడిగాను ఇంకా హెల్ప్. సో వాళ్ళు యుఎస్లో ఉంటారు.
నేను ఇంత చాలా ఓపెన్గా మళ్ళీ ఇదే ఛానల్లో లైవ్ కూర్చొని చెప్తున్నాను. నేమ్స్ మెన్షన్ చేయను. I know they will pay money or they'll do whatever. They'll go to any extent to get rid of me. In that case, I don't know if they're gonna kill me or I'm gonna die, but నాకైతే న్యాయం కావాలి ప్లీజ్. నా 11 ఏళ్ళు, నాట్ ఈవెన్ 1 or 2, ప్లీజ్. నాకంటూ కెరియర్ ఏది లేకుండా నేను ఇదే ఇల్లు, ఇదే మనిషి, ఇదే నా సంసారం, ఇదే నా ఫ్యామిలీ అనుకునే ఉన్నాను. ఎంత గొడవలు జరిగినా అంతే అనుకున్నాను. సో ఇప్పుడు మీరు ఒక్కరే ఉంటున్నారు ఇక్కడ? 2 months నుంచి నేను, మా తమ్ముడు అండ్ మై 15 dogs and 4 cats. ఓకే. సో రాజ్తో ఇప్పుడు కనుక రాజ్కి, ఎందుకంటే రాజ్ కూడా లీగల్గా ముందుకు వెళ్తున్నా అంటున్నారు, మాల్వి కూడా ముందుకు వెళ్తూ ఉంటుంది. మాల్వి ఏ విధంగా వెళ్తుందండి రాజుని తీసుకోవడానికా? రాజుని పెళ్లి చేసుకుంటుందా? బట్ అంటే మీరు తనను బెదిరిస్తున్నారంటూ కూడా తను ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. అవును అది ఆ కేసుకి నేను ఫైట్ చేస్తానండి. నేను ఎందుకు బెదిరించాను అన్నదానికి నేను చూపించుకొని ఫైట్ చేస్తాను. రాజుని తీసుకుంటా అంటే ఎలా ఒప్పుకుంటానండి? నా ప్రేమ, నా హస్బెండ్ అతను. సరే